249 సార్ బ్లాక్ ఇది 249 మనకు 234 బ్లాక్స్ ఉన్నాయి సార్ టోటల్గా. ఈ సీవర్ లైన్స్ టోటల్గా అన్నీ అయిపోయినాయి సార్. బ్లాక్ సీవర్ లైన్స్ డ్రైనేజ్ అన్నీ అయిపోయినాయి సార్. ఓన్లీ సెప్టిక్ ట్యాంక్స్ ఈ బ్లాక్ వరకు 3720 సార్ మనం ఇచ్చింది. దాంట్లో మాకు ఇంకో 18 బ్లాక్స్ అయితే అయిపోతాయి సార్. 18 బ్లాక్స్కి సెప్టిక్ ట్యాంక్స్, దానికి సంబంధించి ఒక 6 సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి. 6 సెప్టిక్ ట్యాంక్స్ మాకు ఒక 3-4 డేస్లో క్లోజ్ అయిపోతుంది. కనీసం అంటే కలిపి 1 వీక్లో క్లోజ్ అవుతుంది. 3720 1 వీక్లో క్లోజ్ అవుతుంది. మిగతాది మాత్రం కొంచెం ఇంకో 10 రోజులు చిన్న ఇప్పుడు కౌన్సిలర్స్ మీరు బాగా అలర్ట్ ఉండాలి సార్. ప్రతి వాళ్ళు ఇంటికి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇంద్రమ్మ కాలనీగా 2008లో ఏర్పాటైన ఇనుకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ, తర్వాత 2018లో ఏర్పాటైన కేసీఆర్ నగర్ మెల్లమెల్లగా పూర్తిగా అవుతా ఉన్నది. ఇప్పుడు 4520 ఇండ్లు పూర్తయినాయి. పాత ఇందిరమ్మ ఇల్లు వివిధ దశలలో ఒక 1600 ఇండ్లు ఉన్నాయి. అందులో 500 ఇండ్లు కంప్లీట్ అయింది. అయితే వీటన్నిటికి కూడా ఇల్లు కట్టినా కానీ వసతులు ఉండాలి. అన్నిటికంటే ప్రధానం, మనం ఇల్లు కట్టుకుంటే నీళ్లు, కరెంటు, మన వాడిన నీళ్లు మోరీ ద్వారా బయటకు పోవాలి. వెనుకటి కాలం వేరు. అప్పుడు ఏదో ఇల్లు కట్టిస్తే ఇక వాళ్ళు కరెంటు పెట్టుకుందరు, లేకపోతే దీపం మీద ఉండరు. మోరైతే ఉండకనే పోవు, ఆ ముందర ఉంటుండే ఆడ గుంతలు పోవు, చేదుకొని పోసుడు కాబట్టి ఎక్కతక్క పాడు కాకపోవు, గిన్నెని నీళ్ళు అన్నీ ఎక్కుతుండే. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నూకపల్లిలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే బాగుండదు. ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కష్టపడి అప్పుడు నీళ్లు లేని కాలంలో సగం కట్టుకొని ఇడిచిపెట్టిన బాధలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అది కొన్ని వేల మందికి తెలుసు జైత్యాలు. ఆ తర్వాత నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, అలా గుడికాడికి వచ్చినాం. కానీ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి, మరి ఇంతకుముందు ఇక్కడ ఇండ్లు కట్టారు కానీ ఇది గ్రామ పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. పాప 500-600 ఇండ్లు చెత్తలు పోసుకొని దర్వాజాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇంతకుముందు తమ్ముడు రమేష్ చెప్పిండు, రోడ్డు పడితే వాళ్ళు ఉంటే వాళ్ళని నిలబెట్టామని. నేను కూడా చూస్తుంటే ఎక్కడెక్కడ వచ్చి తాబోతుడు వచ్చి దర్వాజాలు కూడా విక్కొని ఇండ్లుండు అన్నీగా గలీజ్ పనులు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ పని మొదలైనాక మెల్లగా మార్పు వస్తా ఉన్నది. దవాఖాన కావద్దా, బస్సు సౌలభ్యం, రోడ్లు కావద్దు, ఇంకా పోలీస్ స్టేషన్ కావద్దా, అంగన్వాడీ కావాలా, మహిళా సంఘం కావాలా, ఇంతకుముందు ఫ్యాక్టరీల వరకు వీడు మనవాడు తప్పక కావాలి. అది కూడా మెయిన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళలను కూడా నేను స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తా, నిధులు ఇస్తానని పదే చెప్తున్నారు, చేస్తారు కూడా. మనం దీనికి కేంద్ర సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే ఢిల్లీకి పోయినా మన పైసలు అయినాయి. అందుకే ఎంపీ సభలు కలిసి వచ్చినాం. మొన్న జైత్యాల పట్టణానికి 38 కోట్ల రూపాయలు నీళ్ళకి వచ్చినాయి. అందులో 60 పైసలు ఢిల్లీ పైసలు, 40 పైసలు మన రాష్ట్రం. 60 కూడా మనం కట్టే ట్యాక్స్కి వెళ్ళి ఉంటాయి. కానీ ఏదున్నా కానీ అత్తనే అడికెళ్ళి మీకు నీళ్లకు రేపటి నాడు ఇక్కడ పైప్ లైన్ లేదన్నది ఉండదు. కొద్దిగా వెనుక ముందు మా సయ్యద్ భాయ్ ఉన్నాడు, ఎడ రాకుండా చెప్పు. క్రాంతి ఉంటాడు, ఎడ రాకుండా చెప్పు. అవసరం పడితే ఈ వారం 10 రోజులు నేను ఇక్కడ ఉంటా. ఇంతకుముందు చెప్పాడు మా సుమని నల్లలు ఇప్పుతుండని. ఇన్ని రోజులు ఏంటంటే ఇది ఇంతకుముందు
చెప్పండి గరకనా కాటకానట్టు ఇది ముఖ పిల్లలు పట్టించుకోలే ఇదో గ్రామ పంచాయతీ కాదు ఓ మున్సిపాలిటీ కాదు 500 ఇల్లు కట్టి దగ్గర దగ్గర 2008 అంటే 15 ఏళ్ళు అయింది 16 సంవత్సరం పాపం కట్టబడి కట్టుకున్నారు ఇంకా సాయం మొండి గొడవలు లేకపోతే అందుకే నరేంద్ర ఎంత కట్టబడ్డాడు ఇదివరకు నా చెవులు ఊసిపోయాడు ఇక చెత్తలు పట్టుకోవాల్సిన బాధ ఏంటి చెప్పు కాబట్టి అప్పుడు జరిగిందేదో జరిగింది మీరు తప్పకుండా చేద్దాం నేను అంతకుముందే మాస్టర్ ప్లాన్లోనే ఇదంతా మేము కలిపినాం కానీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి కొన్ని ధర్నాలు అయినాయి పల్లెటూరులో కొన్ని సమస్యలు అయితే రద్దు చేయాల్సి ఇప్పుడు ఏం చేసినామంటే ఎట్లయితే టీఆర్ నగర్ జైత్యాల కలిపినో ఇంతమంది మనం క్యాబినెట్ తీర్మానం అయింది గవర్నర్ సంతకం అయిపోయింది కాబట్టి మన మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అధికారులు చూస్తుండే పోతారు ఇప్పుడే చెప్పినాం ఆ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళని కూడా ఎవరి వాళ్ళకి ఎరికే కదా 500 ఇల్లు అవన్నీ సాఫ్ చేయిస్తాం మీరు వాళ్ళని వచ్చి ఉండమనురి మంచిగా బ్లడ్ ట్రాక్టర్లు పెట్టించి ఎక్కడెక్కడ మనం కొంచెం సాఫ్ చేసాం ఎవరికన్నా నీళ్లు రాకపోతే ఇప్పుడే చెప్పమను టైం ఉంది చేయిస్తా నీళ్లు కూడా చేయిస్తా కరెంటు ఏమన్నా రాకుండా తప్పకుండా చేస్తాం ఇంకోటి చివరగా మా కరెంట్ ఏఈ గారు ఉన్నారు ఏఈ గారు దూరమే ఉండరు కోడుంది వీళ్ళందరూ కూడా మీరు 3000 ఎందుకు కడుతున్నారు 2 kV ఎందుకు కట్టుకుంటారు 200 యూనిట్ కరెంటు ఫ్రీ మీకు అంతే కదా మీ కరెంటు బిల్ రాదు ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవాళ్ళకి కరెంటు బిల్ రాదు రావద్దంటే 1 kV కట్టుకోవాలి మీ సేవా సెంటర్లు ఎంత కట్టాలండి ఇప్పుడు ఎప్పుడు అందరి ముందర ఎంత డబ్బులు 1450 రూపాయలు మీ సేవ వాడు తీసుకుంటే 50 రూపాయలు ఎక్కువ అడిగితే మీ సేవా సెంటర్ క్యాన్సిల్ అవుతుంది నేను అడిగిలో మీకు తెలియదు రాసుకోవడం 100 పోయేస్తుంది 100 1600 దాటద్దు కదా మరి 3000 ఎందుకు కట్టుకుంటున్నారు నాకేం అర్థం కాని ముచ్చట నాడే కాలువల మంత్రి మా ఇంటికి సంబంధించిన కాలువల మంత్రి అప్పుడు కెనాలు దగ్గర కాబట్టి ఒకటొకటి చేస్తా ఉన్నాం ఎన్ని చేసినా తక్కువనే ఉంటాయి జైతాల కాడ కూడా ఇంకా తక్కువనే ఉంటాయి కాబట్టి అన్నిటికన్నా ఒక్కనాడు రావు అతి ముఖ్యమైన కొన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు మీ 520 ఇండ్లు ఉన్నాయి ఎంత పెద్ద సమస్య ఆడ బోర్డు మీద ఏమున్నది 100 ఫీట్ల దాత ఆడ తవ్విచ్చినట్టున్నది కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఇప్పుడు అడ్డం వచ్చిండు గొడవ పెట్టాడు నేను అప్పటికెళ్ళి నల్లాడుతున్నా కానీ కాగితం లేదు ఇప్పుడు ఈ నీళ్ళు ఎటు పోవాలి నదలేమో అటున్నది ఆడేమో అడ్డం గొడవ పెట్టాడు అంటే మీకోసం నేను ఎంత పోరాడుతున్నా ఎన్నిసార్లు అధికారులను తెచ్చినా మీరు చూసారు ఇంకా ఉన్నది పోరాడేది దానికోసం ఒక సంపు కట్టి దాన్ని మళ్ళీ మోటార్ పెట్టి మోరు నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చి అవి కూడా ఏమంటే చేద్దాం ఇప్పుడు రాజకీయం కాదు ఎందుకంటే ఈ ఓట్లు లేవు ఏం లేవు గెలిపించారు నేను ఉంటా మీ మధ్యలోగా ఎటు పోయేది లేదు విన్నారా కాబట్టి అట్లాంటి సమస్యలు మీకు తెలివని ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు ఎటు పోవాలి నదలు గటు అడగూడ పెట్టిండు అరే మరి గట్టెందుకు పెట్టిండ్రు అంటే మీరు ఆడ శిలాపలకం మీద నేను 100 ఫీట్ల తవ్వించిన అని చెప్పి ఒకటి పెట్టిండు ఆ జాగ తీసుకోకుండా పెట్టిండు ఇప్పుడేమో కాగితం లేదు పత్రం లేదు అప్పటి నాయకులు అప్పుడు అధికారులను ఇప్పుడు నేనేమని మాట్లాడాలి కాబట్టి నా వంతుగా ఉన్న దాంట్లో ఇట్లాంటి కష్టమైన సమస్యల్లో మీ సహకారం ఉండాలి వాటినే తప్పకసరి మేము ధర్నా చేసాం పోలీసు వాళ్ళు వస్తారని చెప్పే పరిస్థితి లేకుండా నేను గట్టలు చేసుకుంటూ కూర్చోవస్తుండే నాకేం పని ఉండనే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఆలీలతో తిట్లు పడేది 2-3 నన్ను అదొకటితో అనగా మీరు చూసిరు కదా నా ఇంటికి కూడా వచ్చి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి దగ్గరికైనావు ఇండ్ల మంత్రి దగ్గరికైనావు అని చెప్పి నా ఇంటికి కూడా లొల్లి చేసారు కదా మరి మీకోసం నేను చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అలా ఇది ప్రధానమైన సమస్య మీరు కట్టినాక మా ఏఈ గారికి ఈయన రావణపేట ఎక్కడ ఉంటాడు లేకపోతే లైన్మెన్ వస్తాడు వారం రోజుల లోపల మీకు పెడతారు మొత్తం ప్యానల్ బోర్డులు ఫిక్స్ అయిపోయినాయి విన్నారా అనవసరంగా ఎక్కువ కట్టుకో ఎందుకంటే పేదవాళ్ళు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టుకోవద్దు విన్నారా కట్టిన వాళ్ళు కట్టారు కొత్త వాళ్ళకి చెప్పు విన్నారా సొసైటీలు యూనియన్లు పెట్టిన వాళ్ళు ఆ బాధ్యతలు కూడా మేము చెప్పిన వినాలి మీరు రెగ్యులర్గా ఏదున్నా నా దగ్గర రాని మా కౌన్సిలర్ల దగ్గర పోని మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ ఇంతమంది ఉన్నారు అధికారుల దగ్గర పోండి లేదా సార్ దగ్గర పోని ఈ గారి దగ్గర వడ్డీనే 3300 కడితే 2 kV వాడినాం అనుకో కరెంట్ బిల్ వస్తుంది 2 kV పెడితే కరెంట్ బిల్ వస్తుంది అరే మాకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు మళ్ళీ వేసారు మేము గరీబ్ గాలకే కదా ఇల్లు ఇచ్చింది కారు ఉన్నోనికి ఇల్లు వస్తే ఇల్లు పోతుంది ఇల్లు పోతుంది ఇందరా 55 మంది వేరే బాగుంటుంది పొరుగు రోడ్ ఇక్కడ దొంగ రేషన్ కార్డు పెడితే అది పోతుంది ఆగదు ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు ఇదివరకు ఇవ్వాలని చెప్పారా మీకు ఎమ్మెల్యే సాబు పైరవితో ఇప్పించండి అని ఒక్కడనే చెప్పాడా మీకు ఒక్కరిని కూడా పైరవేయలేదు ఎవరైతే నిజమైన పేదోళ్ళు ఉంటారో వాళ్ళకి నేను పైరవేలు చేసి అట్లా అయితే మీ అసలు గరీబ్ వాళ్ళకి రాకపోవు విన్నారా పైరవేలు చేయలేదు ఎవరు పేదోళ్ళు ఉంటే గాలకి
కాబట్టి మీ అందరికి చెప్పేది కరెంటు విషయం చెప్పిన, నీళ్ళ విషయం ఒక వారం 10 రోజులు ఒక్కబట్టుంది. ట్యాంకర్లు పంపిస్తుండ్రు. మీ పాత కౌన్సిలర్లు, మీ పాత చైర్మన్, అధికారులను కలవండి. అందరూ అడిగేలా వచ్చిన వాళ్ళే కదా. గీడ రోడ్డుగా కూర్చుంటే నుక్క పిల్లలు వస్తారా? మీకు ఏమైనా పని చేస్తేందుకు రానబెట్టలు వస్తారా? పోలీసు వాళ్ళు వచ్చి పూజ వతలు ఎత్తారు తప్ప కాదా? మీకు ఎవరు పని చేస్తారు చెప్పని? జైత్యాల మున్సిపల్ వాళ్ళు అధికారులు చేస్తారు, మీ కౌన్సిలర్లు చేస్తారు, మీ ఎమ్మెల్యే చేస్తాడు. చేస్తారా ఆయన? మరి గాడ కూర్చుంటే వాళ్ళు ఆడ కూర్చుంటే ఉత్తగా ఏం చేయనట్టు పేపర్లు మనం ఇంత కట్టబడతాయి. రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలలో 141 ఉంటాయి. ఏమన్నా అయినా ఇక పక్కకి వెళ్తాడు కొరట్లో మెట్టిపెలికలు లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. వాళ్ళు పెద్ద కడ ఊరుకు 100 ఇండ్లు కట్టలే కొరట్ల కడ పెడతారు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. వాళ్ళంటే ఇంకా కొందరు మాట్లాడతారు. కాబట్టి ఇక మాట్లాడితే అయ్యేదే ఉండదు, పోయేదే ఉండదు. నాకు మాయరికి ఇవన్నీ రాజకీయంలో పక్కకి వెళ్ళి ఎప్పుడు ఒకటి అంటూనే ఉంటారు. రోజు చూస్తలేరు టీవీలలో. కాబట్టి మీరు ఇన్నో విడిచిపెట్టారు, కళ్ళకు కనబడేది ఉన్నది కదా. కాబట్టి దయచేసి ఏంటంటే మళ్ళీ నేను ముగిస్తా. మీ అందరికీ శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు